మన కర్నూలు సావుకు 1,15,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నవి. ఆ కారణాలు అనేవి ఇలా పార్టీ విశ్లేషణ చేస్తూ ఉంది. అంటే జనవరి 3 నుంచి ఈ సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశాల్లో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకత్వానికి అసెంబ్లీ వైజ్గా పిలిచినాం, పార్లమెంట్ వైజ్గా సమీక్ష సమావేశాలు పెట్టినాం. అందులో ప్రధానంగా కార్యకర్తలు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇలా అధినేత కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రధానంగా ఏ అంశాలు ఇవాళ ప్రజలను మమ్మల్ని తిరస్కరించారనే అంశాన్ని స్పష్టంగా చెప్పిన. ప్రధానంగా ఏంటంటే ఇవాళ అనేక అంశాలు, అంటే తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టినాం. ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారధులుగా ఉండాల్సినటువంటి కార్యకర్తలకు ప్లస్ ప్రభుత్వ పథకాలకు పార్టీకి మధ్యన ఏదైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలు ఎక్కడో ఒక దగ్గర డిస్కనెక్టెడ్ అనే అంశాన్ని అన్ని ఈ సమీక్ష సమావేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం, పార్టీ అధినేత మా కేసీఆర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చాం, అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్. ఆసరా పింఛన్ ఇచ్చినాం, అన్ని ఆన్లైన్ అప్లికేషన్. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం, అంతా ఆన్లైన్ ఇవ్వగలిగినాం. రైతు బంధు ఇచ్చినాం, ఆన్లైన్ ఇవ్వగలిగినాం. రైతు బీమా ఆన్లైన్ ఇవ్వగలిగినాం. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి కార్యకర్త పోయి ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మంచి రిజల్ట్ వచ్చాయనే అంశాన్ని అందరూ కూడా చెప్పగలిగారు ఈ 17 సమీక్ష సమావేశాల్లో. రెండో అంశం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమ ఎజెండాతో పుట్టినటువంటి పార్టీ. అంటే తెలంగాణ ఆత్మను కానీ తెలంగాణ ఆకాంక్షను కానీ ఆవిష్కరించేటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ గులాబీ జెండా. ఆ గులాబీ జెండా ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం నుంచి ఎగిసిపడ్డ తర్వాత ప్రభుత్వ పరిపాలనలోకి వెళ్ళిపోయిందో ఆ ప్రభుత్వ పరిపాలనలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమ నాయకత్వానికి, ఉద్యమకారులకు, పార్టీకి మధ్యన కొంత గ్యాప్ వచ్చిందనే అంశాన్ని కూడా స్పష్టంగా కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు పై స్థాయి ఉన్న అధినేత కేసీఆర్ గారి దృష్టికి వెళ్ళారు. ప్లస్ అనేక అంశాలు, ఈ 2 అంశాలు అనేవి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగింది. ప్లస్ ఫ్లేవర్ అంటే కార్యక్రమాల విషయంలో మంచి చేసినామని చెప్పినారు, సంక్షేమ కార్యక్రమాలు చేసినామన్నారు, డెవలప్ చేసినామన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అంశాలను కూడా ఇలా కేసీఆర్ గారు చేసిరని మేము చెప్పట్లేదు. సరే అన్న, నన్ను మాట్లాడినండి. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు అంటే మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అందరికీ తెలుసు. కాకపోతే నేను మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైనా పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు మనకి కావని చెప్పి కొంత సైలెంట్ అవుతారు. మీరేందన్నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ ఉండి ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఇంత యాక్టివ్గా కనిపిస్తున్నారు ఈ 1-2 నెలల గ్యాప్లో, ఎందుకు? ఏంది రీజన్? ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. ఏ చరిత్ర నిర్మించినా, ఏ నాయకుని నిర్మించినా ప్రజలు నిర్మిస్తారు. కాబట్టి ప్రజలు నమ్ముకొని దూదిమెట్ల బాలయాదవ్ రాజకీయాలు ఉన్నాడు. కాబట్టి ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడమే రాజకీయం తప్ప ఇలా రాజకీయాలంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏం చేశారంటే రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం, రాజకీయాలంటే ఒక దందా చేయడం, రాజకీయాలంటే పంచాయలు చేయడం, రాజకీయాలంటే ఇంకో దందా చేయడం అనేటువంటి అంశాన్ని ఏదైతే ఉందో, రాజకీయం అంటే దందా కాదు, రాజకీయం అంటే దందా కాదు, రాజకీయం అంటే ప్రజల జీవన విధానం, ప్రజల కోసం పనిచేయడం అని విధానాన్ని నమ్ముకున్నా. కాబట్టి ఓడిపోయిన సాయంత్రమే నేను ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నా. ఆ నుంచి ఈ రోజు 50 రోజులుగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఒక పార్టీని నమ్ముకొని, ఒక అధినాయకుని నమ్ముకొని, ఉద్యమాన్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. ఇలా వెనకాల ఉన్న పైసలు నమ్ముకోను, లేకపోతే వెనకాల ఉన్నటువంటి ఇంకేదో బ్యాక్గ్రౌండ్ నమ్ముకోను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నమ్ముకొని వచ్చిన వాళ్ళం కాదు. ప్రజలు నమ్ముకొని వచ్చినాం కాబట్టి ప్రజా సమస్యల పట్ల ప్రతినిత్యం ఇలా ఒక ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఆఫ్ బ్యూటీ అంటాం మనం. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఓడిపోవడం, గెలవడం, ఒక ముఖ్యమంత్రి దిగిపోవడం, ముఖ్యమంత్రి ఎక్కడం అనేది కామన్. కానీ ప్రజా సమస్యలను ఎప్పుడు నిత్యం ఉంటున్నాయి కదా. కాబట్టి ఆ ప్రజా సమస్యలు ఎజెండాగా పనిచేసేటువంటి నాలాంటి విద్యార్థి నాయకుడికి, ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాడికి ప్రభుత్వం పోవడం ఉండడం అనేది ప్రధాన సమస్య కాదు. ప్రజల సమస్యను మనం ఎంతవరకు ముందు తీసుకొచ్చినామనే మీరు ఇందా మాట్లాడుతూ ప్రజలు నమ్ముకొని నేను రాజకీయం చేస్తున్నా అన్నారు కదా. ఇదే ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తే ఎందుకు నామినేటెడ్ పదవులు తీసుకున్నారు? ఎందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో పాల్గొనలేదు గతంలో? అంటే గతంలో 2014లో విద్యార్థి నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చినాడు కేసీఆర్ గారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినాడు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో కొత్తగా ఆ రోజు సిపిఎం పార్టీ నుంచి నోముల నరసింహ గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం, నాగార్జున సాగర్ సీటు కోల్పోవడం జరిగింది. వాస్తవానికి నేను ఆ రోజు నాగార్జున సాగర్ అడగలేదు సార్ని, నెకర్కల్ నియోజకవర్గాన్ని అడిగా. నెకర్కల్ నియోజకవర్గం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి అక్కడ నా స్థానికంగా ఉన్న కాబట్టి మా భార్య ఎస్సీ మాదిగా, షీఈ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఆమె కూడా మూవ్మెంట్లో ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉంది. తెలంగాణ ఉద్యమంలో మా పెళ్ళి అయింది, కేసీఆర్ గారే చేశారు. నా డేట్ యాక్చువల్లీ అక్టోబర్ 18 ఉండే 2012లో. కేసీఆర్ గారు అడిగినప్పుడు 2018 అక్టోబర్ 2012 అక్టోబర్ 18 కాదు, నువ్వు 28 మార్చుకోమని చెప్పినాడు సార్. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి మా ఇద్దరం
కాబట్టి ఆ క్రమంలో నాకు కొంత అవకాశం నెకరికల్లిస్తే గతంలో నేను సిపిఐఎం పార్టీలో పనిచేశాను, ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీగా పనిచేశాను. కాబట్టి కొంత వామపక్ష నేపథ్యం కావచ్చు, అంతకుముందు నోవల్ నరసింహ గారితో ఉన్న బంధుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ప్లస్గా ఉంటాయి. నా భార్యకి టికెట్ ఇస్తే ఎక్కడికల్ అడగడం జరిగింది. బట్ కానీ ఆ రోజున పరిస్థితుల్లో సార్ ఉన్నటువంటి సామాజిక సమీకరణల రీత్యా నల్గొండ జిల్లాలో ఒక గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు నాగార్జున సాగర్ పోతే బాగుంటుంది అన్నాడు. ఆ పరిస్థితిలో నరసింహయ్య గారు అప్పుడు పార్టీలోకి రావడంతో ఏమైందంటే అప్పుడు నా టికెట్ అనేది వారికి ఇవ్వడం, తర్వాత మిస్ అయినాం. తర్వాత 8 సంవత్సరాలు ఆగడం జరిగింది రాజకీయాల్లో. కాబట్టి ఒక్కసారి అయిపోయిన తర్వాతకి వాస్తవంగా కేసీఆర్ గారు నాకు 14 అవకాశం ఇచ్చారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను దాన్ని అందుకోలేకపోవడం వల్ల మళ్ళీ 2021లో కార్పొరేషన్ చైర్మన్ చేసింది కేసీఆర్ గారిని. 14 వచ్చింది కదా, మరి 18 ఎందుకు రాలేదంటే 18లో అందరు సిట్టింగ్లకి ఇచ్చాం మళ్ళీ. అప్పుడు నేను అడగలేదు వాస్తవంగా, అవకాశం లేదు అప్పుడు వాస్తవంగా. అన్ని టికెట్లు కూడా 18లో సిట్టింగ్లకి ఇస్తామని చెప్పిన మనం ఎట్లా ఆడుతాం. కాబట్టి 2021లో బై ఎలక్షన్ వచ్చింది మళ్ళీ. అప్పుడు ఆయన నాగార్జున సార్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోవడం, ఆ క్రమంలో నేను యాక్టివ్గా పనిచేయడం. కాబట్టి తదనంతరం ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం నాకు ఇవ్వడం. సరే, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు బాలరాజ్ యాదవ్ అన్నతో ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడితో, మీ అంచరుడే అనుకుంటా, మీకు సన్నిహితుడే, అతనితో మాట్లాడితే ఆయన ఒక మాట అన్నాడు. వ్యక్తిగతంగా బాలరాజ్ యాదవ్ అనే వ్యక్తి చాలా మంచోడు అయినప్పటికీ పంచర్ అయిన కార్ని పట్టుకొని 100 స్పీడ్ మీద పోదామని ఆయన ఎందుకు కూర్పుతుండో మాకు తెలియదు అని అన్నాడు. దీనికి మీరు ఏమంటారు? కాలం అన్నిటికీ సమాధానం చెప్తాను నేను అంటున్నా. పంచర్ అయిన కార్లలో 100 స్పీడ్లు ఎట్లా పోతారు అని అంటున్నా ఆయన. మాకు ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఒడిదొడుకులు కొత్త కాదు. అనేక సందర్భాల్లో అంటే కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కింద పడిన ఫినిక్స్ పట్టి ఏ విధంగానైతే మళ్ళీ బూడిద నుంచి సూర్యుని వైపు ప్రయాణిస్తుందో, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కింద ఎట్లయితే పడ్డదో అంతే వేగంతో, అంటే బంతిని ఒకవైపు గోడ కొడితే ఎంత వేగంగా మళ్ళీ వెనకకు వస్తుందో అంతే వేగంతో తెలంగాణ సమాజం గుండెల్లో గూడు కట్టుకోవడం కోసం సిద్ధంగా ఉంది. గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్న నాయకుడిగా, కార్నే నమ్ముకున్నా, సార్నే నమ్ముకున్నా, ఈ తెలంగాణ ఉద్యమం మొత్తం వారితోటే ప్రయాణించిన, భవిష్యత్తులో కూడా వారితో ప్రయాణించిన ఆలోచనతోటే యాక్టివ్గా ప్రయాణిస్తుంది. ఇటునండి రాజకీయాల్లో 2008 ఎలక్షన్స్ వచ్చినాయి, 2009 ఎలక్షన్స్ వచ్చినాయి, 2010 బై ఎలక్షన్లో స్పష్టంగా చూసినవాన్ని నేను. కాబట్టి అనేక సందర్భాల్లో గులాబీ జెండా కింద పడ్డ ప్రతిసారి అంతే వేగంతో బయటికి ఎగిసింది. కాబట్టి ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లో కింద పడ్డ మేము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అంతే స్పీడ్తో పైకి వస్తాము, ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంటాం అనేటువంటి ఆలోచన విధానం ఉంది. కాబట్టి కారు సారుతో ప్రయాణం కొనసాగుతాం. సరే, ఆన్ రికార్డ్ ఎంతన్నా మాట్లాడచ్చు కానీ ఓపెన్ అవ్వండి అన్న కొంచెం. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నేను నల్గొండ జిల్లా రాజకీయాల్లో 2014లో అసెంబ్లీ మిస్ అయిన తర్వాత చాలా మంది అన్నారు నీ లెక్కనే, అన్న నువ్వు డాక్టరేట్వి, గొల్లకురుమలో యాదవ సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, చైతన్యం ఉన్నవాడివి, చైతన్యంతో అన్నాడు నువ్వు అంటే ఏ టీంలో ఉండాలో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఏ టీంలో ఉండాలో, ఎవరితో ఉండాలో డిసైడ్ అయ్యే 8 ఏళ్ళు ఆయన. నేను ఏ టీంలో ఉండాలో తెలుసు. ఇలా ఒక ఆట ఆడేటప్పుడు ఏ టీంలో ఉండాలని సెలెక్షన్ చేసుకోకపోతే నువ్వు ఆటలో ఛాంపియన్ కాలేవు. కాబట్టి నేను కేసీఆర్ టీంలో ఉండాలనే 2014లో అవకాశం దొరికి మిస్ అయిన తర్వాతకి 2021 దాకా వెయిట్ చేయగలను. టీం ఓడిపోయింది కదా, 100% కేసీఆర్ టీం మళ్ళీ గెలుస్తుంది అంటున్నా నేను. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా రాజకీయాలు నేను చేయాలనుకున్నామని కాబట్టి నల్గొండ జిల్లా రాజకీయాలను ఎటువైపు ఉండాలని ఆలోచన చేయాలి కదా. డెఫినెట్గా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తే రెడ్డిస్ ఉన్నటువంటి ఎక్కువ రెడ్డిస్ ఉంటారు. నల్గొండ జిల్లాలో రెడ్డిస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బలహీన వర్గాలకు గొంతుకు ఎవరైతారు? బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. 1983లో ఏ విధంగానైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎట్లయితే బడుగు బలహీన వర్గాలకు ఎట్లయితే అవకాశాలు ఇచ్చిందో ఆ రోజు టీడీపీ, అదేటువంటి అవకాశాలను బీఆర్ఎస్ ఇవ్వగలుగుతుంది అనే నమ్మకంతో ఇలా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాల్లో